ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ మధ్యనే మహావతార్ నరసింహ అనేటువంటి ఒక యానిమేటెడ్ సినిమా వచ్చిందండి. ఈ సినిమా భక్తి ప్రధానమైనటువంటి సినిమా. భాగవతంలో ఉన్నటువంటి వరాహస్వామి చరిత్ర, అదేవిధంగా నరసింహస్వామి చరిత్రను యానిమేటెడ్ సినిమాగా వీళ్ళు తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులో ఎంతో అయింది. నా భార్య ఏమండి చిన్నపిల్లలకు మహావతార్ నరసింహ సినిమా చూపిద్దాము, చాలా భక్తి ప్రధానమైనటువంటి సినిమా అంట అందరూ చెప్పుకుంటూ ఉన్నారు, ఒకసారి వెళదామండి అంటే సరే ఫ్రీ చేసుకొని శ్రావణ శనివారం రోజు వెళదాం. ఎందుకంటే శ్రావణ మాసము స్వామికి ఇష్టమైన మాసము, పైగా శనివారం రోజు పిల్లలకు కూడా హాఫ్ డేనే ఉంటుంది కాబట్టి మనం టికెట్ ముందుగా బుక్ చేసుకొని వెళదామని నిన్న వెళ్ళి సినిమా చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి. మహావతార్ నరసింహ అనేటువంటి సినిమా నిజంగానే బాగుందా గురువు గారు అంటే ఈ కాలానికి తగినట్లు చాలా అద్భుతంగా తీశారండి మహావతార్ నరసింహ సినిమా. ఇంతకు ముందే మనం అందరము భక్త ప్రహ్లాద సినిమా చూసాం కదండి. భక్త ప్రహ్లాద సినిమా చూడని వాళ్ళు అసలు ఎవరూ ఉండరు. టీవీలో నెలకో 2 నెలలకో ఒకసారి వేస్తూనే ఉంటారు. అందరూ కూడా భక్త ప్రహ్లాద సినిమా చూసి ఉంటారు. అది ఒక అద్భుతమైనటువంటి సినిమా. ఎస్వి రంగారావు గారైతే హిరణ్యకశిపుడి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. నటించడమేంటి, జీవించారు. ఇక లీలావతిగా అంజలీదేవి గారు, ప్రహ్లాదుడిగా రోజారమణి గారు చాలా అద్భుతంగా తీశారు ఆ సినిమా. అందులో ఉన్నటువంటి పద్యాలు, పోతన భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు ఎంతో అద్భుతంగా ట్యూన్ కట్టి మన సుశీలమ్మ గారు, లీలమ్మ గారు పాడారు. ముఖ్యంగా ఆ పాటలు అద్భుతమైనటువంటి పాటలు అన్నమాట. భక్త ప్రహ్లాద సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. భక్త ప్రహ్లాద సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా అంత స్థాయిలో లేదు, కానీ ఈ కాలానికి తగినట్లుగా మహావతార్ నరసింహ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు భక్త ప్రహ్లాద సినిమా చూద్దూరు రండి అని మన పిల్లల్ని టీవీ ముందర కూర్చోబెట్టామనుకోండి, వాళ్ళు లేచి వెళ్ళిపోతారు బోరింగ్గా ఉంది అని. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పద్యాలు, పాటలు మనలాంటి వాళ్ళకి అర్థమవుతాయి, కానీ చిన్న పిల్లలకు అంతగా అర్థం కావు. కానీ ఈ మహావతార్ నరసింహ సినిమా గనక పిల్లలకు చూపిస్తే వాళ్ళ కంటి మీద రెప్ప వేయకుండా సినిమా చూస్తారండి. మా పిల్లలైతే ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేశారంటే నరసింహస్వామి వచ్చినప్పుడు జై నరసింహ, జై నరసింహ, జై నరసింహ అని సినిమా థియేటర్లో అరుస్తూనే ఉన్నారు. నాకైతే నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని చంపుతున్నప్పుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయండి. చాలా అద్భుతంగా ఉంటాడు నరసింహస్వామి. ముఖ్యంగా ప్రహ్లాదుని కూడా చాలా బాగా చూపించారు. ఈ సినిమా మహావతార్ నరసింహ అయినప్పటికీ అందులో వరాహావతారం గురించి కూడా చూపించారు. చాలా అద్భుతంగా ఉందండి. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకు చూపించాలి. ఎందుకంటే మహావతార్ నరసింహ సినిమా తీసినటువంటి డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, వారిని మనం తప్పకుండా అభినందించాలండి. ఎందుకంటే వాళ్ళు ఏ స్పైడర్ మ్యానో, బ్యాట్మ్యానో లేకపోతే ఇంకేదో పనికిరాని సినిమా తీసి ఉంటే దాన్ని కూడా చిన్నపిల్లలు వెళ్ళి చూసేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి యూత్ అంతా చూసేటువంటి వాళ్ళు. కానీ మన సనాతన ధర్మానికి చెందినటువంటి సినిమా, ఒక భక్తి సినిమా తీశారు కాబట్టి దానికి మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మహావతార్ నరసింహ సినిమా చూసిన తర్వాత అందరికీ కూడా నరసింహస్వామి మీద భక్తి పెరుగుతుంది. ఆ తర్వాత ఈ సినిమా ఇలా ఉంది కదా, భక్త ప్రహ్లాద ఎలా ఉందో దాన్ని చూద్దామని దాన్ని చూడడానికి ప్రయత్నిస్తారు. అసలు భాగవతంలో ఏముందో చదివి తెలుసుకుందామని కొంతమంది పుస్తకాన్ని తీసి ఆ భాగవతం పుస్తకాన్ని కూడా చదవడానికి ప్రయత్నిస్తారు. చిన్నపిల్లలప్పుడు యానిమేటెడ్ సినిమాలు లిటిల్ కృష్ణ, జై హనుమాను, మహావతార్ నరసింహ ఇలా బొమ్మలతో చేసినటువంటి సినిమాలను చిన్నపిల్లలకు చూపించినట్లయితే వాళ్ళు తొందరగా ఆకర్షింపబడతారు. వాళ్లకు భగవంతుడి మీద భక్తి ఉంటుంది. ఇంతెందుకంటే మా పిల్లలైతే సినిమా థియేటర్లో నుండి బయటకు వచ్చిన తర్వాత కారులో కూడా జై నరసింహ, జై నరసింహ అని అరుస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా జై నరసింహ, జై నరసింహ అంటున్నారు. భగవంతుడి నామాన్ని ఎన్నిసార్లు చెప్పారు చూడండి వాళ్ళు. సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత మా పిల్లల నోట్లో ఎన్నిసార్లు జై నరసింహ అనేటువంటి పదం వచ్చింది, ఎన్నిసార్లు వారు భగవంతుడి పేరును స్మరించారు అని నేను
నేను సంతోషపడ్డానండి. ముఖ్యంగా యానిమేటెడ్ సినిమా అయినా చాలా అద్భుతంగా చూపించారండి. ఆ గ్రాఫిక్స్ అయితే అసలు ఒళ్ళు గుగ్గురు పొడుచుకుంటాయి, రోమాలు నిక్కుపొడుచుకుంటాయి ఒక్కొక్క సన్నివేశం చూస్తూ ఉంటే. తప్పకుండా మీరు మీ పిల్లలు ఈ సినిమాని చూడండి. భక్త ప్రహ్లాద సినిమా ఉన్నట్లే ఉందా గురువు గారు అని అడిగితే దానితో దీన్ని పోల్చకూడదండి. అది అదే, ఇది ఇదే. భక్త ప్రహ్లాద ఆ కాలానికి తగినట్లు తీశారు. పాటలు, పద్యాలు, యాక్షన్ చాలా అద్భుతంగా కళ్ళకు కనువిందు కలిగించే విధంగా తీశారు. ఇప్పటికీ కూడా పాత భక్త ప్రహ్లాదాన్ని చూస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. మరి ఈ యానిమేటెడ్ సినిమా ఎలా ఉంది అంటే ఇది కూడా చాలా అద్భుతంగానే ఉందండి. చిన్నపిల్లలు నరసింహస్వామి భక్తులు అవుతారు, మన పురాణాల గురించి తెలుసుకుంటారు, మత మార్పిళ్ళు జరగకుండా ఉంటాయి. ఇటువంటి సినిమాలు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఏదో మహావతార్ పరశురామ్ అనేటువంటి సినిమా ఏదో తీస్తున్నారంట. ఆ తర్వాత ఈ దశావతారాల గురించి అంతా కూడా సినిమా తీస్తారంట. చాలా మంచి ప్రయత్నం. మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి భక్తి సినిమాలు ఇంకా చాలా వరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో వెళ్ళండి. ముఖ్యంగా మీ పిల్లలకు చూపించండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.